ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థన అండి. తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఎవరన్నా ఏ కష్టంలో ఉన్నా సరే ప్రతి అవసరత ప్రతి సమస్య పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మన యేసయ్య అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి ప్రార్థనలు ఏకీభవించమని చెప్పండి. దేవుని కృపను బట్టి అందరి ప్రార్థన అవసరతలు రాసుకొని దేవుని ముందు తండ్రి పాదాల దగ్గర పెడుతున్నాము. నేనేదో భక్తి గలదాన్నో నేనేదో నీతిమంతరాలను అని కాదండి. తండ్రి ఇచ్చిన ఆలోచన బట్టి మీ ప్రార్థనకి నా ప్రార్థన తోడైతే తండ్రి త్వరగా జవాబిస్తాడు అనే ఆశ. కాబట్టి మీకు ఇంకా ఏ అవసరతలు ఉన్నా సరే కమెంట్లో మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ప్రతిదీ రాసుకొని తండ్రి పాదాల దగ్గర పెడతాము. కాబట్టి విశ్వాసంతో ప్రార్థనలు ఏకీభవించండి. నమ్మకంతో ఉండండి. ప్రశాంతంగా ఉండండి. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం. రాజాతి రాజా మీకే స్తోత్రం. దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఇంత మంచి ధన్యత ఇంత మంచి సమయాన్ని మాకివ్వడానికి మేమే పాటి వారం నా ప్రభా. ఇంతమంది ప్రార్థనలు ఏకీభవించారంటే అది కేవలం మీ కృపేగా నా తండ్రి. ఏ పాటి వారమయ్యా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ? ఎందుకయ్యా? ఎవరిస్తారయ్యా అంత చక్కటి భద్రత, అంత చక్కటి ధన్యత? ఎవరిస్తారు నా తండ్రి? మా మధ్యన మీరున్నారని మేము నమ్ముచున్నాం నా తండ్రి. ప్రార్థనలో ఏకీభవించాలి, ప్రార్థనలో ఉండాలి అనే ఆసక్తి నా ప్రభా ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి నా తండ్రి. సమస్యలు అయితే ఉన్నాయి కానీ ఆ సమస్యల గురించే ఆలోచిస్తున్నారు. కానీ ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఇంకా ఎందుకని, నా కుటుంబంలో సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి ఎందుకని అని నా ప్రభ గ్రహించలేకపోతున్నాను. ఇంకా నాలో బలహీనతలు ఉన్నాయేమో, ఏదైనా విషయంలో నేను జారిపోతున్నాను, ఏదో విషయంలో నా తండ్రి మనసు గాయపడేలా నేను ప్రవర్తిస్తున్నాను, నా ఇంటి వాళ్ళు ఎక్కడో జారిపోతున్నారు అని గ్రహించుకోలేకపోతున్నారయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం. సమస్తము ఎరుగై ఉన్న దేవా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగివేయను అని చెప్పిన దేవా. ఒకవేళ మేము 3లాగా ఉంటున్నామేమో నా తండ్రి, ఆ మూఢత్వాన్ని, మాలో ఉన్న సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని తీసివేసిన తండ్రి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. దారి తప్పిపోతున్న బిడ్డల్ని సరైన దారిలో నడిపించే జ్ఞానాన్ని నా ప్రభా మీరు ఇస్తేనేగా నా తండ్రి. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందా వారు నన్ను అడగండి, నేను మీకు ధారాళముగా ఇస్తానని చెప్పిన దేవా మీకే స్తోత్రం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. వెర్రి వాళ్ళమయ్యా. దారి తప్పిపోతున్న బిడ్డలు సరైన దారిలో నడిపించుకోలేకపోతున్నాం. దారి తప్పిపోతున్న భర్త నా తండ్రి, దారి తప్పిపోతున్న పెద్దవాళ్ళను కూడా సరైన దారిలో నడిపించలేకపోతున్నాం. మా బలహీనత సమయంలో మీ బలాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి, మీ జ్ఞానాన్ని నా ప్రభా మాకు అనుగ్రహిస్తేనే నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే వారితో ఎలా మాట్లాడాలో మాకు తెలిసింది. మీ జ్ఞానం అయితేనే నా తండ్రి మేము మాట్లాడిన ఒక్క మాటైనా వారి హృదయాన్ని తాకింది నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభా ఎంత కఠినంగా ఉన్న హృదయాలు కూడా కరిగిపోతాయి నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే నా ప్రభా మీ మాటను మా నోటి వెంట ఉంటేనే నా తండ్రి ఆలోచిస్తారయ్యా. అరే ఇంత చక్కగా మాట్లాడుతుంది కదా అని నా ప్రభా ఒక్క క్షణం మాతో మాట్లాడడానికి ఆలోచిస్తారు నా తండ్రి, ఇష్టపడతారయ్యా. దారి తప్పిపోతున్న వాళ్ళని సరైన దారిలో నడిపించాలండి. మీరు జ్ఞానం ఇస్తేనే కదా తండ్రి. మీ జ్ఞానం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. మాకు ఇంకా ఎవ్వరూ లేరు, ఎవరు వద్దు కూడా నా తండ్రి. మనుషుల సహాయం వ్యర్థమని మీరు చెప్పారు. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మీరుంటే చాలు నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, సిస్టర్లైనా బ్రదర్లైనా సరే వాళ్ళకి మీరు తోడుగా ఉంటే చాలయ్యా. కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, కుటుంబంలో ఏ గొడవలు ఉన్నాయో, ఏ అక్కరలు ఉన్నాయో, ఏ ఆటంకాలు అడ్డంకులు ఉన్నాయో, ఏ దురాత్మ శక్తులు నా ప్రభా కుటుంబాన్ని ప్రభావితం చేస్తున్నాయో ప్రతిదీ కూడా నా తండ్రి వాటి నుండి బయటపడాలంటే మొదట నా ప్రభా మీకు దగ్గర అవ్వాలి. ప్రతి ఒక్కరు మీకు దగ్గర అయితే చాలు నా తండ్రి. ఆ గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థన అవసరతలు పెట్టారు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా. నేనే పాటిదాన్ని నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు. దయగల దేవ
ఆ ప్రార్థన అవసరతలన్నీ మీ దగ్గరకు వచ్చినాయి, మీ పాదాల దగ్గర పెడుతున్నామయ్యా. మీ శక్తి వాళ్ళు తెలుసుకోవాలి, మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించాలి. నాతో మీరు మాత్రమే వాళ్ళకు ఒక దారి చూపించగలరని ప్రతి ఒక్కరు గ్రహించేలా బిడ్డల జీవితాల్లో నాతో మీ కార్యాలు జరిగించమని అడుగుచున్నాం. నాతో మీరు కార్యం చేస్తేనే కొంతమంది బలపడుతున్నారయ్యా. మీరు కార్యం చేస్తేనే, వారి ప్రార్థనకి జవాబిస్తేనే బిడ్డలు గ్రహించగలుగుతున్నారయ్యా. దయగల దేవా, బలహీనులం నా తండ్రి, మా వెరితనాన్ని ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా, సిస్టర్ వాళ్ళ భర్త అత్తమామలు మారాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ఆ బిడ్డ ఎంతో ఆశ కలిగి ఉంది నా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం. మొదట ఆ సిస్టర్కి ఓర్పు సహనాన్ని బిడ్డలకి నా ప్రభా బిడ్డకు అనుగ్రహించు నా తండ్రి. పూర్తిగా నా ప్రభ ఆమె హృదయాన్ని మార్చివేసి తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన బిడ్డలకి అనుగ్రహించి ఆమెను బట్టి ఆ భర్త అత్తమామలు మార్చమని అడుగుచున్నాం. ఆ కుటుంబాన్ని కట్టమని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ కొడుకు ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు, చదువు కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ జ్ఞానం అయితేనే బిడ్డ నా ప్రభు చక్కగా చదువుతాడు. మీ జ్ఞానం అయితేనే, మీ కాపుదల, మీ రక్షణ కంచె ఆ బిడ్డ చుట్టూ ఉంటేనే బిడ్డ సురక్షితంగా మంచి ఆరోగ్యంతో ఉంటాడయ్యా. దారి తప్పిపోకుండా ఆ బిడ్డ హృదయాన్ని మీ వైపు తిప్పండి. మీ రక్షణ కంచె బిడ్డ చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్ వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ఆ కుటుంబంలో ఏ పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు, ఎలాంటి గొడవలు ఉన్నాయో మీకు తెలుసు, ఎవరెవరు ఏ మనస్పర్ధలతో ఉన్నారు మీకు సమస్తము తెలుసు. మీకు మరుగైనది ఏదీ లేదు నా ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు పరిశీలించి చూస్తున్నారు నా తండ్రి. దయగల దేవ, ఆ కుటుంబంలో ఎవరిది తప్పుందో, ఎక్కడ బిడ్డలు జారిపోతున్నారు, ఏ విషయంలో బిడ్డలు సహించలేకపోతున్నారు, సమాధాన పడలేకపోతున్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మీ శాంతి సమాధానంతో నా ప్రభా కుటుంబాన్ని కట్టమని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పినది. మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే బిడ్డ ఎలా ఉండాలి అసలు అంత గొప్ప సర్వ సృష్టికర్త నోటి మాటతోనే ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలుగజేసిన సృజించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఒక్క నోటి మాటతో అంత పెద్ద సముద్రాన్ని నా తండ్రి 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద మీ బిడ్డలను నడిపించిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఒక్క మాటతో నా తండ్రి అంత పెద్ద ఎడారిలో నా ప్రభు ఒక్క చుక్క నీళ్లు దొరకలేదు, కానీ నా ప్రభు ఒక్క మాటతో నా తండ్రి బండ నుంచి సమృద్ధిగా బిడ్డలకి నీటిని ఇచ్చిన దేవా మీకే స్తోత్రమయ్య. అంత గొప్ప సర్వశక్తి గల తండ్రి మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు మేమెలా జీవించాలి? అసలు అర్హత మాకుంది, ఆ బహుమానం పొందుకునే అర్హత, అందుకునే అర్హత మాకుంది అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి నా తండ్రి. ఓర్పు సహనం నా తండ్రి విశ్వాసంలో బలపరిచి మీ ఎడల నమ్మకాన్ని స్థిరపరిచిన తండ్రి ప్రతి ఒక్కరి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు, అయినా సరే సమస్తము చేయగల శక్తి గలవాడు నా తండ్రి. నా తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో మీరు కలిగించండి. బిడ్డల గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఒకవేళ కుటుంబంలో ఏదైనా శాపం ఉంటే ఆ శాపాన్ని యేసు నామములో నా ప్రభు ఆశీర్వాదకరంగా మార్చండి. మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా, రాకపోతే నా తండ్రి మీకు వాళ్ళకు నా ప్రభ ఏదీ లేదు, కానీ మీ పాదాల దగ్గరకు వచ్చిన సమస్య కాబట్టి బిడ్డలకు నా ప్రభ మీరు జవాబిస్తేనే ఇంకా మీరు బలపడతారు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభ. అలాగే నా తండ్రి సిస్టర్కు నా అప్పుల కోసం ప్రార్థించమన్నప్పుడు మొదట నా ప్రభ అప్పులు ఎందుకు వల్ల అవుతున్నాయో మీకు మాత్రమే తెలుసు. చేసే చేతి కష్టార్జితం నా ప్రభ ఎంత కష్టపడి పని చేసినా, ఎంత నిద్రాహారాన్ని మానుకొని కష్టపడ్డా మీ ఆశీర్వాదం లేకపోతే ఏదో ఒక లోటు ఉంటానే ఉంటుంది, మరలా అప్పులు అవుతానే ఉంటే నా తండ్రి బిడ్డల ప్రతి ఒక్కరు చేసే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల నా ప్రభ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొదట మీ వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకునే హృదయాలు బిడ్డలకు కలిగించి అప్పులు తీరే దారి బిడ్డలకు చూపించండి నా తండ్రి. అలాగే నా ప్రభా సిస్టర్కి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు ఎందువల్ల నా ప్రభా అనారోగ్యం కలుగుతుంది, ఏ విషయంలో బలహీన పడిపోతుంది, ఎందువల్ల నా తండ్రి మీ శక్తి పొందుకోలేకపోతుంది మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ తెలుసో తెలియకు ఏదైనా విషయంలో జారిపోయి, ఏదైనా విషయంలో తెలుసో తెలియకు
మీ మనసు గాయపడేలా ప్రవర్తించుట క్షమించండి నా తండ్రి. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో గొప్పదాను, నేనేదో నీతి గలదాను అని కాదు నా తండ్రి. దయగల దేవ, బిడ్డలు తెలుసు తెలియక చేసిన తప్పు దయతో క్షమించి మంచి ఆరోగ్యం కోసం ఎవరైతే ప్రార్థించమన్నారు, స్వస్థత కొరకు ఎవరైతే ప్రార్థించమని అడిగారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవ, ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభా, సిస్టర్ వాళ్ళ కొడుకు ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తను ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డ సంపాదించాడంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మీరిచ్చిన జ్ఞానం కాబట్టి ఇక్కడ దాకా బిడ్డ రాగలిగాడు నా తండ్రి. ఇక నుండి కూడా ఇక ముందు కూడా మీరే ఆ బిడ్డ ముందుండి ఆ బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని బిడ్డ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే సిస్టర్ కూతురు వివాహం మీ చిత్తంలో జరగాలని ఆశపడుతుందయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ చిత్తమే జరగాలి నా తండ్రి. వారి సొంత ఆలోచన కాదు నా తండ్రి. మాకున్న ఆలోచన, మాకున్న జ్ఞానం కాదే కాదు. వద్దయ్యా బిడ్డల విషయంలో మీ చిత్తమే జరగాలి. మీ ఏర్పాటే బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, బ్రదర్కున్న అప్పులు తీరాలని నా తండ్రి. అమ్మ ఈఎంఐలో కట్టలేకపోతున్నామమ్మ, ఒక దారి కోసం నా తండ్రి ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన దేవా, భారంతో నా తండ్రి ఉన్నారయ్యా. భరించలేని అప్పులతో ఉన్నారు, బాధలో ఉన్నారు నా ప్రభు బిడ్డలు. కానీ మీ మాట గ్రహించలేకపోతున్నారు బిడ్డలు నా తండ్రి. ప్రతి దినం మీ వాక్యం చదువుతున్నారు, అయినా సరే గ్రహింపు లేకుండా ఉన్నారు. మా వెర్రితనాన్ని ఎరిగి ఉన్న దేవా, ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి బిడ్డలకు అనుగ్రహించి మీ మాట జాగ్రత్తగా ఆలకించి మీ వైపు నడుచుకుంటా వచ్చే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరి భారాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, సిస్టర్ కూతురికి నా తండ్రి అమ్మ మెడ నొప్పి వస్తుందని బాధపడుతుంది, స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం వచ్చి తెలుసో తెలియకో బిడ్డ ఏదైనా విషయంలో జారిపోతే ఆ బిడ్డ తరపున మీ క్షమాపణ అడుగుతున్నా తండ్రి. యేసు నామములో సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ అమ్మ క్యాన్సర్ అమ్మ 4th స్టేజ్ అని డాక్టర్లు చెప్పారని బాధపడుతుంది. అమ్మకు నా తండ్రి అలాంటి అంత భయంకరమైన అనారోగ్యం వస్తే ప్రశాంతంగా ఉండలేదు కదయ్యా. తప్పు మాదే నా తండ్రి, మీరు అన్యాయస్తులు కారయ్యా. ఎన్నోసార్లు మీరు మమ్మల్ని గద్దించారు, ఎన్నోసార్లు మీరు మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా సరే మీ మాట మేము లక్ష్య పెట్టలేదేమో, మా సొంత ఆలోచనతో నా తండ్రి మీ మాట త్రోసివేసామేమో నా తండ్రి. ఇప్పుడు ఈ పరిస్థితి రావడానికి కారణం మేమే నా తండ్రి, మీరు అన్యాయస్తులు కారయ్యా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. మీ చిత్తంలో నా తండ్రి ఆ తల్లి తెలుసో తెలియక చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించి కుటుంబంలో నా ప్రభ గొడవలు అవ్వకుండా నా తండ్రి మీ శాంతి సమాధానం కుటుంబంలో ఉంచిన తండ్రి. బిడ్డకు అప్పు తీరే దారి కూడా మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృప మీ కార్యం ఆ కుటుంబంలో జరిగితేనే, మీ శక్తి నా ప్రభ ఆ కుటుంబం మీద ఉంటేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభ ఆ సమస్యలో నుంచి ఆ బాధలో నుంచి బయటపడతారని దయగల దేవ, కనికరమ్మగల దేవ, మా మీద కనికరించమని మమ్మల్ని కనికరించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, సిస్టర్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నామమ్మ ప్రార్థించమన్నప్పుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎప్పుడు ఏది అవసరమో మాకు అది ఎలా ఏర్పాటు చేయాలో మీకు సమస్తము మీరు మా కొరకు ఒక ప్రణాళిక సిద్ధపరిచే ఉన్నారు నా తండ్రి. మేమే కంగారు పడుతున్నాం నా తండ్రి. అమ్మా మీరు కంగారు పడద్దు, మీరు భయపడద్దు, మీరు ఆలోచించద్దు. ఎప్పుడు మీకు ఏది ఇవ్వాలి నాకు తెలుసమ్మని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గ్రహించుకునే కృపను అనుగ్రహించండి బిడ్డలకు నా తండ్రి. మరి ఒక నూతన గృహాన్ని మీరు ఇస్తున్న బట్టి మీకే స్తోత్రం అయ్యా. బిడ్డను ఆశీర్వదించిన బట్టి మీకే స్తోత్రం. బిడ్డలకు కావలసిన ఇంటికి కావలసిన సమస్తాన్ని బిడ్డలకు సమకూర్చండి. అప్పుల పాలవ్వకుండా ఆర్థిక ఇబ్బందులు బిడ్డలకు రాకుండా మీ చిత్తంలోనే మీరే ముందుండి ఆ గృహాన్ని నా ప్రభ పూర్తి చేసేలా మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే సిస్టర్ కుటుంబంలో శాంతి లేదమ్మా, సమాధానం లేదమ్మా, భర్త మారాలి, అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి సిస్టర్ వైపు చూడండి. ఒకవేళ ఆ సిస్టరే నా తండ్రి ఏదైనా విషయంలో బలహీనపడిపోతుందేమో, ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోతుందేమో గ్రహించుకొని పశ్చాత్తాపపడే హృదయాన్ని ఆ బిడ్డకి ఇచ్చిన తండ్రి. బలహీనపడిన ఆ సమయంలో మీ బలాన్ని నా ప్రభ ఆ సిస్టర్కి అనుగ్రహించిన తండ్రి.
కుటుంబంలో శాంతి సమాధానంతో నింపి నా ప్రభా ఆ భర్తను మార్చి ఆ బ్రదర్ను హృదయాన్ని మీరు పట్టుకొని నా తండ్రి కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబం పెద్ద సరిగా ఉంటే చాలు కదయ్యా, అప్పుడు అవే తీరిపోతే వారి చేతి కష్టార్జితను మీరు ఆశీర్వదిస్తేనే బిడ్డలు అప్పుడు తీరిపోతాయి నా తండ్రి. మీకే స్తోత్రమై. అలాగే సిస్టర్ కూతురికి నా తండ్రి అమ్మ చర్మ సమస్య వచ్చిందమ్మా పోవాలని ప్రార్థన చేయమంది నా తండ్రి. అలాగే మంచి వివాహం మంచి సంబంధం రావాలని ప్రార్థించమన్నప్పుడు మీ దగ్గరే నా ప్రభ ఆ బిడ్డకి స్వస్థత వచ్చిందని ఎంతో ఆశతో నా ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చింది. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవా నమ్ముచున్నాం నా తండ్రి. మాలో అపనమ్మకం కలగనివ్వద్దు నా ప్రభు. ఆ బిడ్డ ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వచ్చింది. మీరు మాత్రమే ఆ బిడ్డను స్వస్థపరచగలరు నా తండ్రి. ఆ బిడ్డ మీద మీ హస్తం వచ్చిన తండ్రి తెలుసో తెలియకో ఏదైనా విషయంలో బిడ్డలు దారి తప్పిపోతుంటే ఒక గద్దింపు చేసిన యవనస్తురాలు నా తండ్రి తెలుసో తెలియకో లోకంలో పడిపోతే నా తండ్రి సరిచేసి ఆ బిడ్డ మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించి నిజమైన దేవుడు మీరే అని బిడ్డ గ్రహించుకునేలా ఆమె మనోనేత్రాలు తెరిచి ఆ కుటుంబాన్ని కట్టి బిడ్డ వివాహం మీ చిత్తంలో మీ ఎడల భయం భక్తి కలిగిన బిడ్డని ఆ బిడ్డకు జతపరిచి అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభు సిస్టర్ కొడుకు పరీక్షలు రాస్తున్నాడమ్మా ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి మీ జ్ఞానం అయితేనే బిడ్డ ఎగ్జామ్స్ మంచిగా రాస్తాడు నా తండ్రి. మీకు తోడుంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. మీ భద్రత మీ రక్షణ కంచి బిడ్డ చుట్టూ ఉంటేనే క్షేమంగా ఎగ్జామ్స్కి వెళ్ళి క్షేమంగా మరల గృహానికి చేరుకుంటాడయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ కుటుంబం మీలో ఎదగాలని మీలో బలపడాలని ప్రార్థించమంది. ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ మీకు దూరం అవుతున్నారేమో కుటుంబస్తులు నా తండ్రి, ఒకవేళ ఆ బిడ్డ మాట వినట్లేదేమో కుటుంబస్తులను బలహీనులైపోతున్నారేమో నయ్యా. ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రతి ఒక్కరికి నూతన హృదయాలు బిడ్డలకి ఇచ్చిన తండ్రి మీలో బలపడేలా బిడ్డలు నా ప్రభ మీరే పట్టుకోమని అడుగుచున్నాం, బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే సిస్టర్ వాళ్ళ బాబుకమ్మ చికెన్ పాక్స్ వచ్చాయమ్మా స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డ చిన్న బిడ్డ మీద మీ హస్తం ఉంచిన ప్రభ మీ కాపుదల మీ రక్షణ కంచి బిడ్డ చుట్టూ ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి సిస్టర్కి నా ప్రభ మా బ్రీతింగ్ సమస్య వచ్చింది స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు ఏ విషయంలో బిడ్డ జారిపోయింది, ఏదైనా విషయంలో మీ మనసు తెలుసో తెలియకో గాయపరచుంటే మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే దయతో క్షమించండి అయ్యా. తప్పు మాదేనా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయచేసి బిడ్డ చేసిన తప్పు క్షమించి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్కి మ్యారేజ్ అయ్యమ్మా 8 సంవత్సరాలైంది, ఇంకో సిస్టర్ 10 సంవత్సరాలు అయిందమ్మా, గర్భఫలం లేదు, మనశ్శాంతి లేదమ్మా, సంతోషం లేదు, సమాధానం లేదు అని బాధపడుతున్నారు. అపవాది తెచ్చే ఆలోచనలు బిడ్డల నుంచి తీసివేసి మీ వాక్యాన్ని బిడ్డల్లో నా వారి హృదయంలో నాటిన తండ్రి ఎన్ని సంవత్సరాలైనా సరే నా గర్భాన్ని తెరవగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డ నా ప్రభ మరి డిప్రెషన్లోకి వెళ్లకుండా నా తండ్రి దుఃఖంలో ఉండకుండా మానసికంగా వేదన పడకుండా అపవాద శక్తులు దురాత్మ శక్తులు చేతబడి శక్తులను యేసు నామములో ఆ బిడ్డలు విడిపించి నా తండ్రి బిడ్డల గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ ప్రార్థన అవసరతలన్నీ నా ప్రభ మీ పాదాల దగ్గర పెడుతూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేనిదాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.